ఆలోచనతో మనం చదవాలి, ఆ విధంగానే బతకాలి. కాబట్టి మనం ఎన్నిసార్లు ఎంత సంపాదించినా ఏం చెప్పినా మనం ఒక అధికారం ఉన్నప్పుడు నీ దగ్గర 100 కోట్లు ఉన్నది, ఒక అధికారం ఉన్నప్పుడు ఆయన సారాన్ని ఇవ్వాలి. మామూలుగా ఎవరు ఎంత పెద్దలు వచ్చినా అన్న అయ్యా అని పిలుస్తాం, కానీ మామూలు ఉద్యోగం అయినా సారాన్ని పిలుస్తాం. అదే రెస్పెక్ట్ ఆటోమేటిక్గా వస్తుంది. ఆ రెస్పెక్ట్ మనం కూడా పొందాలి తప్పకుండా. ఇవాళ ఇక మహిళలు పిల్లలు ఆడపిల్లలు చాలా మంది ఉన్నారు, చాలా సంతోషం. మగపిల్లలు సరే చదువుతున్న అటు తక్కువ వచ్చారు. అయినా ఉన్నది అంటేనైనా మన వాళ్ళు ఏం చేస్తారంటే ఆడపిల్లలు వీళ్ళని తొందరలో పెళ్లి చేయాలి, కట్నాలు ఎక్కువైతున్నాయి, కష్టం ఎక్కువైతుందనే ఉద్దేశంతో తొందరగా పెళ్లి చేసి మన వాళ్ళని చదువుకు దూరం చేస్తారు. ఇది ఈరోజు పిల్లలు కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. అమ్మ నాయన నేను కూడా చదవగలుగుతా, అన్నకంటే ఎక్కువ చదువుతా, తమ్ముడి కంటే ఎక్కువ చదువుతా. నువ్వు ఈరోజు ఒక పెళ్లి చేయాలంటే లక్షలు కట్నం ఇచ్చి చేస్తారు. నువ్వు అదేవిధంగా మంచిగా చదువుకొని ఒక పొజిషన్ ఉన్నంటే ఆ కట్నం నీకు తప్పుతుంది. తప్పకుండా పెళ్లి చేసుకునే వాళ్ళకు ఈ కట్నం అంటే ఇదే ఖర్చు నా చదువు మీద పెడితే నేను మంచిగా బతకడమే కాదు, మంచి భర్త కూడా దొరుకుతుందని మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. ఇంతకుముందు మేము చదువుకున్నప్పుడు కూడా పొద్దున సాయంత్రం బాయికాడ పెట్టాము. మేము ఏదో పని ఉందంటే బాయికాడ పోయి నీళ్ళు పెట్టాము, ఏదో పని ఉందంటే బాయికాడ పోయి. ఈ రోజులలో అది లేదు. దాదాపు ఎవరు పిల్లల చదువుకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుంది. కాబట్టి తప్పకుండా మీరు చదువుకొని ఒక మంచి పొజిషన్లో ఉండి కుర్మ జాతిని మీ ద్వారా, ఇప్పుడున్న జనరేషన్ ద్వారా కుర్మ జాతిని ప్రపంచానికి తెలిసే విధంగా చేస్తారని నేను ఆశిస్తున్నా. అదేవిధంగా టైం ఎక్కువ ఆకలి అయింది, కొందరు ఓపిక లేకపోయినా సందర్భం వచ్చినప్పుడు చెప్పాలి కాబట్టి మాట్లాడాల్సి వస్తుంది. కుర్మ యువచైతన్య సమితి గురించి తమ్ముడు సంజీవ దాదాపు చెప్పిండు. ఎక్కడ ఏ సమస్య వచ్చినా అదివరకు ఉన్న కుటుంబ సంఘాలు పర్మనెంట్ స్టేజీలకు ఎక్కడో పోయి మేము లీడర్లను చెప్పుకోవడానికే పరిమితమైంది, కానీ గ్రామ స్థాయిలో వెళ్ళడానికి ఎక్కడ ఇదివరకు సంఘాలు పనిచేయలేదు. ఈ రోజుల్లో చదువుకునే విధానం మారింది. అదేవిధంగా సహకరించే నాయకులు కూడా కేవైసీ చేస్తారు మనం ఉన్నారు. కాబట్టి తప్పకుండా ఇది కూడా ఒక భరోసా తీసుకొని మీరు మంచి చదువు చదవాలని ఆశిస్తున్నాం. ఇకపోతే కుటుంబంలో రాజకీయంగా ఎదగాలని కూడా అనేక స్టేజ్లలో మాట్లాడుకుంటున్నాం. ఈ రోజు సర్పంచులు మనం ఎన్నుకుంటున్నామంటే ఇది కూడా గర్వకారణం. రాబోయే రోజుల్లో సర్పంచులతోనే కాకుండా జడ్పీటీసీలుగా మనం ఇలా కామారెడ్డిలో కుటుంబంలో కూడా ఐక్యతతో ఉన్నారని చూపెట్టడానికి మనం పెట్టిన మీటింగ్ కావచ్చు, ఈ రోజు చేస్తున్న కార్యక్రమాలు కూడా దీనికి నిదర్శనం. రాబోయే రోజుల్లో సాయిబాబా లాంటి వాళ్ళు మిగతా ఈరోజు సర్పంచ్ స్థాయిలో, ఎంపీ స్థాయిలో ఉన్నది కూడా జడ్పీటీసీ స్థాయికి వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. అట్లున్నప్పుడే ఒకటికొకటి 2 అడుగులు ఒకటి వెనుక ఒకటి ముందు వేస్తున్నప్పుడే మనం ముందుకు పోగలుగుతాం. ఈరోజు చదువు అనేది మొదటి ప్రాధాన్యత అయితే రాజకీయం అనేది కూడా రెండవ ప్రాధాన్యత. ఆర్థిక పరిస్థితి అనేది ఈ రెండింటి మధ్య ఆటోమేటిక్ వచ్చేస్తుంది. మన ఆర్థికంగా కూడా మనీ ఉండాలి. ఆర్థికంగా ఎదగడానికి చదువు కారణమైతే ఆ చదువుకొని మీరు డబ్బులు సంపాదించినట్లయితేనే రేపు రాజకీయంగా ఎదగలుగుతాం. ఏదో అనటంలో రాజకీయంగా ఎదిగినోళ్ళు ఈ రోజుల్లో క్షేత్రస్థాయిలో నిలదొక్కలేకపోతుంది. కాబట్టి మీరు వీటికి తల్లిదండ్రులు తక్కువ వచ్చి పిల్లలే చాలా మంది కనిపిస్తున్నారు. మీ వంతు బాధ్యతగా మీరు ఈ రోజు నుంచి మీ మీద ఒక బరువు పెడుతున్నామన్న ఉద్దేశంతో తప్పకుండా ఈ కుటుంబ సంఘం మాకు ఇచ్చిన మెమోటోను రోజు ఇంట్లో పెట్టుకొని చూసుకుంటూ దీనికి నేను ఏదో ఒకటి చూపెట్టాలన్న ఉద్దేశంతో పనిచేసి తప్పకుండా అందరూ గవర్నమెంట్ జాబ్లు, ప్రైవేట్ స్థాయిలో కూడా వివిధ స్థానాల్లో ఉన్నప్పుడే ఈ మీటింగ్కు ఒక మంచి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చినట్టయితే అని నేను ఆశిస్తూ తప్పకుండా రాబోయే రోజుల్లో సాయిబాబా గారు అదేవిధంగా మిగతా పెద్దల సహకారంతో చదువు మీద ఇబ్బంది అయినప్పుడు కూడా సంజీవ్ మహేష్ వీళ్ళు మీకు నిజంగానే చదువుకోవడానికి ఇబ్బంది అవుతుందని చెప్పినప్పుడు నేను చెప్పినట్టు నా ఆర్థిక పరిస్థితి అన్నట్టు నేను కొంతవరకు మన ఎమ్మెల్యే గారు రాబోయే రోజుల్లో మినిస్టర్ గారిని ఆశిస్తున్నాం. ఆ మినిస్టర్ గారి సహకారం తీసుకొని గవర్నమెంట్ నుంచి వచ్చే ఏ విధమైన బెనిఫిట్స్ ఉన్నా అవి రావడమే కాకుండా బీర్ల గారు బీర్ల ఫౌండేషన్ ద్వారా చాలా మందికి హెల్ప్ చేయడం జరిగింది. ఆ హెల్ప్ మన కామారెడ్డికి కూడా తప్పకుండా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ ఈ చక్కటి అవకాశానికి మీరు చాలా మీటింగ్లో వెళ్ళడం జరిగింది. 4 సంవత్సరాలుగా కేవైసీగా స్థాపించినప్పటి నుంచి అనేక మీటింగ్లు అటెండ్ అయినా అనేక సార్లు మాట్లాడినా కానీ ఇది ఒక కొత్త మీటింగ్. మొదటి మీటింగ్ నాకు విద్యార్థుల ముందు రేపు
మంచి ఉన్నత స్థాయిలో ఉండబోయే వారి ముందు మాట్లాడే అవకాశం కలిగినందుకు చాలా సంతోషిస్తూ మా మాటలు మీరు ఎప్పుడు మధ్యలో నేర్పించుకుంటూ తప్పకుండా ఉన్నత స్థాయిలో ఉంటారని ఆశిస్తున్నా. ఈ అవకాశం ఇచ్చినందుకు మన కామారెడ్డి జిల్లా సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై శ్రీరామ్.